Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఆటో సెక్టర్ స్టాక్స్ మీద అయితే ఉందండి. ఈరోజు మీరు చూసినట్టయితే ఆటో సెక్టర్ స్టాక్స్లో మనకు ఒక బిగ్ గెయిన్ అయితే కనపడింది. ప్రెసెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారా, టాటా మోటార్ స్టాక్ ఈరోజు మోర్ దెన్ 3% వరకు గెయిన్ అయింది. అండ్ అది ఇక్కడ మీరు చూడొచ్చు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ మోర్ దెన్ 8% వరకు గెయిన్ అయింది. దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి బజాజ్ ఆటో మోర్ దెన్ 2%. సో చాలా ఆటో సెక్టర్ స్టాక్స్లో మనకి ఈరోజు బిగ్ జంప్ అయితే కనపడింది. సో దాని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందండి. అండ్ ఆ ఇంపార్టెంట్ రీజన్ గురించి డిస్కస్ చేసే ముందు టాటా మోటార్ రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడొచ్చు, టాటా మోటార్ షేర్ ర్యాలీ 3% యాజ్ కంపెనీ రీ ఎంటర్ సౌత్ ఆఫ్రికా ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ అండి. సో టాటా మోటార్స్ వాళ్ళేమో 6 years ఎగో సౌత్ ఆఫ్రికా ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ని వదిలేసిందండి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకు రిపోర్ట్స్ ద్వారా న్యూస్ అయితే ఏమొస్తుందంటే టాటా మోటార్స్ వాళ్ళేమో మళ్ళీ సౌత్ ఆఫ్రికా ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో అయితే వీళ్ళైతే ఎంట్రీ తీసుకోబోతున్నారండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి. అండ్ టాటా మోటార్స్ వాళ్ళేమో మోటార్స్ హోల్డింగ్స్తో ప్రెజెంట్లీ అయితే పార్ట్నర్షిప్ చేశారని మనకు న్యూస్ ద్వారా అయితే అప్డేట్స్ వస్తుంది. సో ఇది ఒక మెయిన్ రీజన్. బట్ రిమైనింగ్ ఆటో సెక్టర్ స్టాక్స్ ఈరోజు ఎందుకు గెయిన్ అయిందంటే ఇక్కడ మీరు రీజన్ చూడొచ్చు, ఓలా ఎలక్ట్రిక్, టాటా మోటార్, బజాజ్ ఆటో ర్యాలీ అప్ టు 6% యాజ్ చైనా అష్యూర్స్ అడ్రెస్సింగ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ క్రంచ్ అండి. సో వాట్ ఈస్ మీన్ బై రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మీ అందరు తెలుసు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. నియోడైనమిక్ మ్యాగ్నెట్ కూడా చెప్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. అండ్ దీని ఇక్కడ యూజెస్ ఎక్కడెక్కడ ఉంటుందంటే మెయిన్లీ మనం ఆటో సెక్టర్లో మాట్లాడితే దీని యూజెస్ మెయిన్లీ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ అవుతుంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్లో యూజ్ అవుతుంది అంటే ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి. దాని తర్వాత విండ్ టర్బైన్స్లో యూజ్ అవుతుందండి. అండ్ విండ్ టర్బైన్స్లో ఏం చేస్తుంది అంటే కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తుంది. హైబ్రిడ్ వెహికల్స్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీస్లో కూడా యూజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ లైక్ హార్డ్ డిస్క్, లౌడ్ స్పీకర్స్, ఇయర్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్లో కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మన ఇండియాలో ఓవరాల్ చూసామనుకోండి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ నిల్ అండి. అసలు మన ఇండియాలో ఇది ప్రొడక్షన్ కాదు. మ్యాక్సిమం 90% రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ వచ్చేసి చైనాలో అయితే అవుతుందండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ మన చాలా ఆటో కంపెనీస్ మన ఇండియాలో ఉన్నది బికాస్ ఆఫ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లై ఆగిపోవడం వల్ల ప్రొడక్షన్ ఆగిపోయింది మన ఇండియా చాలా కంపెనీస్ది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమొస్తుందంటే చైనా ఫారెన్ మినిస్టర్ ఇప్పుడు ప్రెసెంట్లీ న్యూఢిల్లీలో అయితే ఉన్నారండి. కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఆ మీటింగ్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రాబ్లమ్ది కూడా సొల్యూషన్ అయితే రావచ్చని ఇప్పుడు ప్రెసెంట్లీ అయితే మనకు రిపోర్ట్స్ ద్వారా అయితే తెలుస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారా, China foreign minister currently in India for meeting has assured that Beijing will address key concern flagged by New Delhi, including సప్లై ఆఫ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అండి. సో అగ్రిమెంట్ అయితే అవ్వచ్చండి ఇండియా అండ్ చైనా మధ్య. అండ్ సపోజ్ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా మన ఇండియన్ ఆటో కంపెనీస్లో ఒక బిగ్ ర్యాలీ కూడా అప్కమింగ్ ఫ్యూచర్ అయితే కనపడచ్చు. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి. అండ్ ఈ అప్డేట్ వల్ల మనకు ఈరోజు ఆటో సెక్టర్ స్టాక్స్లో ర్యాలీ అయితే కనపడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి అశోక్ లీలాండ్ మీద ఉంది. అశోక్ లీలాండ్ది లాస్ట్ వీక్ తాజా మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ డిక్లేర్ అవగానే నిన్న ఈ స్టాక్ వచ్చేసి 6% వరకు ర్యాలీ అయిందండి. సో ఇక్కడ చూస్తున్నా 6 to 7% వరకు నిన్న ర్యాలీ అయింది. అండ్ ఇప్పుడు బ్రోకరేజెస్ ఏమో పాజిటివ్ రివ్యూ అయితే ఇస్తున్నారు. అండ్ అశోక్ లీలాండ్ వాళ్ళేమో Q1 రిజల్ట్స్తో పాటు డివిడెండ్ కూడా ఇచ్చారండి. అమౌంట్ వచ్చేసి 6.25 రూపీస్ పర్ షేర్ అండి. సో ఫైనల్ డివిడెండ్ అయితే వీళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ ఇప్పుడు టార్గెట్ బ్రోకరేజెస్ ఏమి ఇస్తున్నారంటే ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి 130 to 131 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రెసెంట్లీ యూబీఎస్ అండ్ చాయిస్ బ్రోకింగ్ వాళ్ళేమో ఈ స్టాక్ని కవర్ చేశారు. అండ్ యూబీఎస్ వాళ్ళ టార్గెట్ వచ్చేసి బై కాల్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 150 రూపీస్. అయితే చాయిస్ బ్రోకింగ్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 150 రూపీస్ అండి. సో ఓవరాల్ బ్రోకరేజెస్ వచ్చేసి పాజిటివ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. అందుకే ఈ రోజు స్టాక్ వచ్చేసి 2% వరకు గెయిన్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వేదాంత మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే వేదాంత స్టాక్ ఏమో మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ ఓపెన్ అవగానే 2% పాజిటివ్లో ఓపెన్ అయింది. అండ్ అదే ఓపెనింగ్ అయితే ఇది మెయింటైన్ చేసింది. ఎందుకు వేదాంత స్టాక్లో మనకు ఈరోజు 2% వరకు గెయిన్ కనపడిందంటే దీని వెనకాల ఒక గుడ్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే నిన్న ఈవినింగ్ అప్డేట్ వచ్చింది. వేదాంత వాళ్ళేమో సెకండ్ ఇంటరిమ్ డివిడెండ్ అయితే డిక్లేర్ చేయబోతున్నారు. అండ్ ఈ సెకండ్ ఇంటరిమ్ డివిడెండ్ కోసం వేదాంత వాళ్ళేమో మీటింగ్ అయితే పెట్టారండి. డేట్ వచ్చేసి August 21 అండి. రేపు కాకుండా ఎల్లుండే మీటింగ్ అయితే ఉందండి. అండ్ ఈ మీటింగ్లో వీళ్ళేమో సెకండ్ ఇంటరిమ్ డివిడెండ్ అయితే డిక్లేర్ చేస్తారు. అమౌంట్ ఎంత డిక్లేర్ చేస్తారు మనకు
21 ఆగస్ట్కే తెలుస్తుందండి. బట్ ఈ డివిడెంట్‌ది రికార్డ్ డేట్ అయితే ఫిక్స్ చేసేసారండి. రికార్డ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 27 అండి. ఎక్స్ డేట్ ఏముంటది? ఆగస్ట్ 26. సో, ఆగస్ట్ 26 కన్నా బిఫోర్ మీ ఎవరి దగ్గరైనా వేదాంత షేర్ ఉందనుకోండి అండ్ మీరు రికార్డ్ డేట్ వరకు హోల్డ్ చేశారనుకోండి, ఆగస్ట్ 21 రోజు డివిడెండ్ డిక్లేర్ చేసిన కంపెనీ ఆ డివిడెండ్‌కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో, కంపెనీ సెకండ్ ఇంటరిమ్ డివిడెండ్ డిక్లేర్ చేయబోతుంది కదా! అందుకే ఈరోజు స్టాక్ ఏమో పాజిటివ్‌గా అయితే రియాక్ట్ అయింది. నెక్స్ట్ అప్డేట్ మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు ఈ స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 5% వరకు గెయిన్ అయింది. దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ ఉందండి. అది ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నువామా వాళ్ళేమో ఈ స్టాక్ది బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ ₹57. అండ్ నువామా వాళ్ళు ఎందుకు బయింగ్ రేటింగ్ ఇచ్చారంటే మెయిన్లీ ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే షేర్ చేశారు. అది ఏంటంటే ఇక్కడ చూడండి, నువామా అనలిస్ట్ హైలైటెడ్ దట్ కంపెనీ 3 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ హ్యాస్ ఎ కంబైన్డ్ రెవెన్యూ పొటెన్షియల్ ఆఫ్ 2100 crore. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే చూడండి, 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకటేమో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, ఇంకోటేమో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అండి. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే న్యూ ల్యాండ్ మీద ఏదైనా ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం. బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ప్రీవియస్లీ ఒక ప్రాజెక్ట్ ఉండేది, దాన్ని డిస్ట్రాయ్ చేసి దాని మీద మళ్ళీ ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయడం. సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే టోటల్లీ న్యూ అండి. సో నువామా వాళ్ళు ఏమంటున్నారంటే ప్రెజెంట్లీ మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా 3 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వచ్చేసి పూణే అండ్ నవగ్రామ్ అండ్ థర్డ్ వచ్చేసి కర్కుండాలో. సో పూణే అండ్ నవగ్రామ్లో ప్లాన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. బట్ కర్కుండాలో ప్లాంట్ నుంచి అంటే అది ఎక్స్పెక్టెడ్ ఉందండి, Q2లో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఈ 3 గ్రీన్ ప్రాజెక్ట్స్ మెయిన్లీ ప్రొడ్యూస్ డెవలప్ చేస్తారు కదా, దానివల్ల చూడండి హై అండ్ లో వోల్టేజ్ హార్నెస్ ఏమో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాకి అయితే సప్లై అవ్వచ్చు. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి. అండ్ ఈ అప్డేట్ వల్ల ఈరోజు స్టాక్ ఏమో పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఐపీఓది గ్రే మార్కెట్ ప్రీమియం మీద అప్డేట్ ఉంది. ఈరోజు బ్లూ స్టోన్ జ్యువెలర్స్ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయింది. యాక్చువల్లీ జిఎంపీ 1% కన్నా బిలో ఉండేది అండ్ ఈరోజు లిస్టింగ్ వచ్చేసి -1.35% అయితే అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీగల్ రిసోర్సెస్ది నేను లైట్ అయితే అలాట్మెంట్ వచ్చిందండి. అలాట్మెంట్ రాగానే నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో అందుకే మీకు చెప్తానండి, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుందండి అండ్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ ఆర్ మార్కెట్ అప్డేట్ దెన్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. సో రీగల్ రిసోర్సెస్ది నిన్న నైట్ అయితే అలాట్మెంట్ వచ్చిందండి. ప్రెసెంట్లీ జిఎంపీ 25% ఉంది. రేపు మన ఇండియన్ మార్కెట్లో అయితే ఇది లిస్ట్ అవుతుంది. సో ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ వచ్చేసి 20-25% మధ్యలో అయితే అవ్వచ్చు. దాని తర్వాత పటేల్ రిటైల్ ఐపీఓది ఈరోజు ఫస్ట్ డే అండి. 18% జిఎంపీ నడుస్తుంది అండ్ ఓపెన్ అవ్వగానే జస్ట్ 90 మినిట్స్లో ఇది ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది. శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్ ఐపీఓది జిఎంపీ 11.90%. దాని తర్వాత ఇక్కడ చూడండి, విక్రమ్ సోలార్ది జిఎంపీ వచ్చేసి 14.16%. అండ్ విక్రమ్ సోలార్ది నేను డీటెయిల్ వీడియో అయితే చేశానండి, ఎండ్ స్క్రీన్ దగ్గర యాడ్ చేసాం. మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. జెమ్ ఏరోమాటిక్స్ది జిఎంపీ 7.38%. సో అయితే మెయిన్ బోర్డ్ ఐపీఓది జిఎంపీ మీద అప్డేట్ ఉండేది. అండ్ ఇంకా కొన్ని మెయిన్ బోర్డ్ ఐపీఓస్ నెక్స్ట్ కొన్ని డేస్లో మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవ్వబోతుంది. పేరు వచ్చేసి మంగల్ ఎలక్ట్రికల్ ఐపీఓ 0% జిఎంపీ ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి, విర్రాన్ ఇంజనీరింగ్ ఐపీఓది జిఎంపీ 12.37%. సో అయితే మెయిన్ బోర్డ్ ఐపీఓది జిఎంపీ మీద అప్డేట్ ఉండేది. అండ్ ఎస్ఎంఈ ఐపీఓది జిఎంపీ మీరు వీడియోని పాజ్ చేసి అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ ఐనాక్స్ విండ్ మీద ఉంది. ఐనాక్స్ విండ్ ఇది Q1 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అయింది? తాజా మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ డిక్లేర్ అవగానే నిన్న స్టాక్ ఏమో పాజిటివ్గా రియాక్ట్ అయింది 3-4% వరకు. అండ్ ఈ రోజు కూడా స్టాక్ వచ్చేసి 2% వరకు గెయిన్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది నిన్న అప్డేట్ అండి. ఐనాక్స్ విండ్ షేర్ జూమ్ 6% ఆన్ పోస్టింగ్ హైయెస్ట్ ఎవర్ Q1 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆఫ్ 97 crore. సో నిన్న స్టాక్ వచ్చేసి 6% వరకు గెయిన్ అయింది. బట్ ఈరోజు ఎందుకు స్టాక్ 2% వరకు గెయిన్ అయిందంటే, ఐనాక్స్ విండ్తో ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, దాని పేరు ఇక్కడ మీకు చూపిస్తానండి, ఐనాక్స్ రెన్యూబుల్ సొల్యూషన్స్. సో దీని వాల్యుయేషన్ ఐనాక్స్ విండ్ వాళ్ళు ఎంత చెప్తున్నారంటే 7,400 crore. సో ఐనాక్స్ రెన్యూబుల్ సొల్యూషన్లో ఐనాక్స్ విండ్ వాళ్ళేమో కొన్ని షేర్స్ అయితే సెల్ చేస్తున్నారండి అండ్ వాత్ ఆఫ్ 175 crore అండి. సో కంపెనీకి మనీ దొరుకుతుంది కదా ఐనాక్స్ విండ్కి, అందుకే ఈరోజు స్టాక్ ఏమో పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. అండ్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ చూడండి, బ్రోకరేజెస్ ఏమో పాజిటివ్ టార్గెట్ అయితే షేర్ చేశారు. యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ ₹190. అండ్ ఐసీసీఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ ₹230 అండి. ప్రీవియస్లీ ఐసీఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఏమో ₹170 టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు రేస్ చేసి ₹230 అయితే చేశారు. నువామా వాళ్ళు కూడా ₹196 వరకు అయితే టార్గెట్ షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ హెచ్ఏఎల్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే డిఫెన్స్ స్టాక్స్లో మనకు ఒక ఫాల్ కనపడిందండి.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ ఈరోజు మోర్ దెన్ 3% వరకు పడింది. అండ్ అదే మీరు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ చూశారనుకోండి మోర్ దెన్ 1% వరకు పడింది. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ అదే భారత్ డైనామిక్ లిమిటెడ్ మోర్ దెన్ 3% వరకు పడింది. సో ఎందుకు మనకి ఈరోజు డిఫెన్స్ స్టాక్స్లో ఫాల్ కనపడింది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ట్రంప్ జెలెన్స్కీ మీటింగ్ అండి. సో నిన్న నైట్ ట్రంప్ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య మీటింగ్ అయితే జరిగింది కదా. సో ఆ మీటింగ్ది కొన్ని ఇంపార్టెంట్ అవుట్కమ్ వచ్చిందండి. అవుట్కమ్ షార్ట్గా మాట్లాడితే ఎలా ఉందంటే ట్రంప్ గారేమో రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య వార్ నడుస్తుండగా దాన్ని ఆపాలనుకుంటున్నారు. సో అందుకే డిఫెన్స్ స్టాక్ వచ్చేసి నెగిటివ్ అయితే రియాక్ట్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారా ట్రంప్ జెలెన్స్కీ మీటింగ్ పేవ్స్ ద వే ఫర్ యుక్రెయిన్ సెక్యూరిటీ గ్యారంటీస్ ట్రైలేటరల్ టాక్స్ విత్ పుతిన్ అండి. సో మన డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తారంట, అంటే సెక్యూరిటీ గ్యారంటీ అయితే ఇస్తారండి. అండ్ దానికోసము ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేస్తారు. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ టు నెక్స్ట్ వీక్ టు 10 డేస్లో అయితే ఈ అగ్రిమెంట్ సైన్ అవ్వచ్చు. అండ్ యూఎస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే ఇప్పుడు ప్రెసెంట్లీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అండ్ జెలెన్స్కీ మధ్య అయితే మీటింగ్ అయితే ప్లాన్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తర్వాత యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య మళ్ళీ ఇంకొక మీటింగ్ అయితే జరగచ్చంట. సో షార్ట్గా మాట్లాడితే ట్రంప్ గారేమో ఈ వార్ని ఆపాలనుకుంటున్నారు కదా. సో అందుకే నెగిటివ్ అయితే డిఫెన్స్ స్టాక్స్ ఈరోజు రియాక్ట్ అయిందండి. సో ఇది ఒక మెయిన్ రీజన్. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే కంపెనీ రీసెంట్లీ ఫైనల్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. అమౌంట్ వచ్చేసి 15 రూపీస్. దాని ఎక్స్ డే 21 ఆగస్ట్ అయితే ఫిక్స్ చేసింది. ఈరోజు 19 ఆగస్ట్ కదా, రేపు ఏంటి 20 ఆగస్ట్. సో రేపటి వరకు లాస్ట్ ఛాన్స్ ఉందండి. రేపటి వరకు ఎవరి పోర్ట్ఫోలియో కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ ఉంది అనుకోండి, వాళ్ళేమో ఈ 15 రూపీస్ డివిడెండ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ మీరు 21 ఆగస్ట్కి మీరు బై చేశారు అనుకోండి, మీరు ఈ 50 రూపీస్ డివిడెండ్కి అయితే మీరు ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనామిక్ లేదా మజ్గాన్ డాక్ దీంట్లో ఏది బై చేయాలని. సో ఓవరాల్ చూడండి అనలిస్ట్ అండ్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ 3 కంపెనీస్లో బెస్ట్ కంపెనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏమో చాలా అంటే చాలా మంచి కంపెనీ అండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓవరాల్ బీడీఎల్ కూడా ఒక మంచి కంపెనీ, బట్ అది నియర్ టర్మ్ టు షార్ట్ టర్మ్లో అండి. బట్ మీ దగ్గర లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉంటే మీరు డెఫినెట్గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎనలిస్ట్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు చూడండి అమాంగ్ హెచ్ఏఎల్, బీడీఎల్ అండ్ మజ్గాన్ ఐ షాల్ పిక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అమాంగ్ ద 3 స్టాక్స్ విత్ టెక్నికల్ పారామీటర్స్. అండ్ టార్గెట్ వచ్చేసి ప్రెసెంట్లీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎంత ఇస్తున్నారంటే 5170 రూపీస్ టు 5700 రూపీస్ ఇన్ నెక్స్ట్ అప్ కమింగ్ డేస్ అండి. సో మీ దగ్గర మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్ కూడా ఉంటే మీరు మంచిగా హోల్డ్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ వ్యూ అంటే నెక్స్ట్ 5 to 10 years వరకు మీరు ఏదైనా కంపెనీని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారంటే అనలిస్ట్ వచ్చేసి హెచ్ఏఎల్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్లీ మీకు తెలుసు కదా బోనస్ ఇచ్చింది 1:1 రేషియోలో. దాని ఎక్స్ డేట్ 26 ఆగస్ట్ అయితే ఫిక్స్ చేసిందండి. సో 26 ఆగస్ట్ ఈజ్ అన్ ఎక్స్ డేట్, 27 ఆగస్ట్ ఈజ్ అన్ రికార్డ్ డేట్. 26 ఆగస్ట్ కన్నా బిఫోర్ ఎవరి దగ్గరైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకోండి, వాళ్ళేమో ఈ 1:1 రేషియో బోనస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అప్డేట్ సుజలాన్ ఎనర్జీ మీద ఉంది. మీ రీసెంట్ టైంలో చూసినట్టయితే సుజలాన్ ఎనర్జీ స్టాక్లో మనకు ఒక బిగ్ ఫాల్ అయితే కనపడుతుందండి. స్టాక్స్ అంటే లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో మోర్ దెన్ 6% పడింది. లాస్ట్ 1 మంత్లో మోర్ దెన్ 10%. అండ్ మీరు 52 వీక్ హై నుంచి చూశారనుకోండి స్టాక్ ఎంత పర్సెంట్ కరెక్ట్ అయిందంటే 52 వీక్ హై ప్రైస్ వచ్చేసి 84 to 86 రూపీస్ అండి. అండ్ అక్కడ నుంచి స్టాక్ ఏమో 29 to 30% వరకు కరెక్ట్ అయింది. సో ఎందుకు స్టాక్ పడుతుంది, దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందండి. అండ్ ఆ ఇంపార్టెంట్ రీజన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. దాంతోపాటు నెక్స్ట్ స్టెప్ మీరు ఏం తీసుకోవచ్చు దాని గురించి కూడా మనం మాట్లాడదామండి. ప్రెజెంట్లీ రీసెంట్లీ స్టాక్లో మనకు ఫాల్ కనపడింది కదా. సో స్టాక్ వచ్చేసి ఇక్కడ చూడండి దగ్గరగా ఓవర్ సోల్డ్ జోన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ లాస్ట్ 11 months నుంచి ఈ స్టాక్ ఇన్వెస్టర్స్కి 40,000 crore లాస్ అయితే చేపించిందండి. సో ఇక్కడ చూసారా సుజలాన్ ఎనర్జీ షేర్ fall 35% as investor lost Rs 40,000 crore in 11 months అండి. సో ఎందుకు ఫాల్ కనపడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కంపెనీ రిజల్ట్ డిక్లేర్ అయింది. క్వార్టర్ వన్ రిజల్ట్ ఎలా ఉండేది, బాగానే ఉండేదండి. అంటే ట్యాక్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెట్ ప్రాఫిట్ అయితే పడిందండి. బట్ ఓవరాల్ రిజల్ట్ మంచిగా ఉండేదండి. మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే సుజలాన్ సిఎఫ్ఓ అండి. సో హిమాంశు మోదీ సార్ వచ్చేసి సుజలాన్ గ్రూప్ని అయితే ఎగ్జిట్ అవబోతున్నారండి ఎఫెక్టివ్ ఫ్రమ్ ఆగస్ట్ 31. అండ్ ఈయనని 2021లో అపాయింట్ చేశారండి. అండ్ అక్కడ నుంచి చూశారనుకోండి సుజలాన్ బ్యాలెన్స్ షీట్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిందండి. బట్ ఇప్పుడు హిమాంశు మోదీ సుజలాన్ సిఎఫ్ఓ రిజైన్ అయితే చేస్తున్నారు కదా. సో అందుకే స్టాక్ వచ్చేసి నెగిటివ్ అయితే రియాక్ట్ అవుతుందండి. అండ్ అనలిస్ట్ కూడా అదే చెప్తున్నారండి, స్టాక్ వచ్చేసి షార్ట్ టర్మ్లో ఈ రీజన్ వల్ల అయితే నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. అండ్ రీసెంట్లీ ఇంకొక న్యూస్ వచ్చింది కదా, టాటా పవర్ అండ్ సుజలాన్ మధ్య 6,000 crore డీల్. అండ్ ఆ డీల్ని కూడా అంటే ఆ రిపోర్ట్ ద్వారా మనకు ఏం న్యూస్ వచ్చింది, టాటా పవర్ అండ్ సుజలాన్
ఏమో 6,000 crore ఒక డీల్ అయితే సైన్ చేశారని. బట్ దాని తర్వాత సుజాన్ వాళ్ళేమో ఆ రిపోర్ట్ని టోటలీ డినై అయితే చేసిందండి. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అండి. సో ఈ టూ మెయిన్ రీజన్స్ వల్ల సుజాన్ జీ స్టాక్లో మనకు ఒక బిగ్ ఫాల్ అయితే రీసెంట్ టైంలో కనపడింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవచ్చు దాని గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి బ్రోకరేజెస్ ఇప్పుడు కూడా బయింగ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ బ్రోకరేజ్ ఎవరంటే ఇక్కడ చూడండి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 76 రూపీస్. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూశారనుకోండి ఇంకా వేరే బ్రోకరేజెస్ కూడా ఉన్నారండి. ఇక్కడ చూడొచ్చు పేరు వచ్చేసి జేఎం ఫైనాన్స్ వాళ్ళు కూడా ప్రీవియస్లీ 81 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి 78 రూపీస్ చేశారండి. అండ్ అదే నువామా వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 67 రూపీస్. సో మీరు ఏదైనా బ్రోకరేజ్ చూశారనుకోండి ఓవరాల్ ప్రెసెంట్లీ కరెంట్ ప్రైస్ నుంచి ఒక హై ప్రైస్ ఇస్తున్నారండి. ఇక్కడ చూడండి మోతిలాల్ ఓస్వాల్ కూడా బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 80 రూపీస్. బట్ నేను మీతో చెప్తున్నానండి మీ దగ్గర లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు డెఫినెట్గా సుడాన్ జీ స్టాక్ అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచొచ్చు. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి. అండ్ మీ అందరు తెలుసు సుజలాన్ ఎనర్జీ కంపెనీ ఏం చేస్తుంది, విండ్ టర్బైన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బట్ ఇంకొక కంపెనీ ఉందండి అండ్ ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే మెయిన్లీ విండ్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ని దాన్ని ఆపరేట్ చేస్తారు, డెవలప్ చేస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారా ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం అంటే ఓరియంట్ గ్రీన్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఓరియంట్ గ్రీన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈజ్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రెన్యూబుల్ పవర్ అండ్ ఈజ్ మెయిన్లీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డెవలపింగ్, ఓనింగ్, ఆపరేటింగ్ డైవర్స్ పోర్ట్ఫోలియో ఆఫ్ విండ్ ఎనర్జీ పవర్ ప్లాంట్ అండి. సోలార్ ఎనర్జీ ఏం చేస్తుంది, విండ్ టర్బైన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే విండ్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ని ఆపరేట్ చేస్తుంది, దాన్ని డెవలప్ కూడా చేస్తుందండి. అండ్ అక్కడ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని డిఫరెంట్ కంపెనీస్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎందుకు ఇప్పుడు ప్రెసెంట్లీ ఓరియంట్ గ్రీన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే కంపెనీది రీసెంట్లీ Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ డిక్లేర్ అవగానే ఇక్కడ చూడండి స్టాక్ ఎంత పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో స్టాక్ వచ్చేసి చూడండి జస్ట్ 5 ట్రేడింగ్ సెషన్ మోర్ దెన్ 11% వరకు గెయిన్ అయింది. సో కంపెనీది ఇక్కడ మీకు రిజల్ట్ చూపిస్తానండి. ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ Q4 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా. Q1లో టోటల్ సేల్ వచ్చేసి 87 crore, ప్రీవియస్ Q4లో 41 crore ఉండేది, అదే ప్రీవియస్ 63 crore ఉండేది. క్యూ బేసిస్ వై బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఎక్స్పెన్సెస్లో కూడా ఇక్కడ మీరు చూడండి క్వార్టర్ బేసిస్ 1% 1 crore ఇంక్రీజ్ అయింది. అండ్ అదే ఇయర్ బేసిస్ చూసినారా 4 crore వరకు అయితే మనకు ఎక్స్పెన్సెస్లో జంప్ కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి నెట్ ప్రాఫిట్ Q1 ఎంత వచ్చిందంటే 29 crore, ప్రీవియస్ Q4లో 15 crore లాస్ ఉండేది, అంటే ప్రీవియస్ ఇయర్ 6 crore పాజిటివ్ ఉండేది. సో క్వార్టర్ బేసిస్ లాస్ నుంచి కంపెనీ ప్రాఫిట్కి వచ్చింది. ఇయర్ బేసిస్ 6 crore నుంచి నెట్ ప్రాఫిట్ ఏమో ఇంక్రీజ్ అయ్యి 29 crore అయింది. అండ్ ఇక్కడ మీ మార్జిన్ చూడండి Q1లో 69%, ప్రీవియస్ Q4లో 38% ఉండేది, అంటే ప్రీవియస్ 64% ఉండేది. సో క్యూ బేసిస్ వై బేసిస్ మనకు ఓవరాల్ మార్జిన్లో కూడా ఒక బిగ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఓరియంట్ గ్రీన్ పవర్ కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రైజెస్ 321% ఇన్ జూన్ 2025 క్వార్టర్ అండి. సో ఓవరాల్ ఇయర్ బేసిస్లో మనకు 321% వరకు అయితే నెట్ ప్రాఫిట్లో జంప్ కనపడుతుంది. అండ్ కంపెనీ వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీలో కూడా ఇప్పుడైతే ప్రెసెంట్లీ ఫుడ్ ప్రింట్ అయితే ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఓవరాల్ రిజల్ట్ అయితే మంచిగా వచ్చిందండి, అందుకే స్టాక్ ఏమో పాజిటివ్గా అయితే రియాక్ట్ అవుతుంది. అండ్ మీ వీడియో తమ్నేల్ చూశారు కదా, సులాన్ జీ స్టాక్ కాదు, ఈ స్టాక్ని చూడండి. జస్ట్ నేనైతే ఈ కంపెనీ గురించి మీరు ఒకసారి స్టడీ చేయని మీకు చెప్తున్నానండి. ఓవరాల్ రిస్కీ కంపెనీ చాలా రిస్క్ అండి. మీకు ఇక్కడ చూపిస్తాను లాస్ట్ 3 years ఇది సేల్స్ కూడా నెగిటివ్లో ఉంది. అండ్ ఇక మీరు ఓవరాల్ కంపెనీది పర్ఫార్మెన్స్ చూశారనుకోండి 2 quarters పాజిటివ్ ఉంటుంది, ఇంకా మిగతా 3 quarters నెగిటివ్లో ఉంటుందండి. రిస్కీ కంపెనీ, బట్ మీరు ఎవరైనా స్టడీ చేయాలనుకున్నారంటే ఈ కంపెనీ గురించి ఒకసారి అయితే మీరు స్టడీ చేయొచ్చు. అండ్ స్టడీ చేసిన తర్వాత మీకు నచ్చితేనే మీరు పెట్టుబడి చేయండి, లేదంటే అవాయిడ్ చేసినా ఏం కాదు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. సో ఈ స్టాక్ కూడా మీరు చూశారనుకోండి రీసెంట్ టైంలో చాలా కరెక్ట్ అయిందండి. ఓవరాల్ ఇక్కడ మీకు చూపిస్తానండి లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో కరెక్ట్ అయింది. ఇక్కడ మీరు చూశారనుకోండి లాస్ట్ 52 వీక్ హై ప్రైస్ ఎంత ఉండేది, 52 వీక్ హై ప్రైస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ది. ఓవరాల్ ఇక్కడ మీరు చూడండి స్టాక్ ఎంత పర్సెంట్ కరెక్ట్ అయింది, 42 to 43%. దాని తర్వాత స్టాక్ ఏమో రీకవర్ కూడా అయింది. బట్ మీరు ఎవరైనా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్లో నెక్స్ట్ 6 months కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే బ్రోకరేజెస్ ఎంత టార్గెట్ షేర్ చేస్తున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చండి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ప్రైస్ అనలిస్ట్ న్యూ హై ఇన్ 6 months అండి. సో 52 వీక్ హై ప్రైస్ మీకు చెప్పాను కదా, సో 52 వీక్ హై ప్రైస్ కన్నా స్టాక్ వచ్చేసి నెక్స్ట్ 6 monthsలో రీచ్ అవ్వచ్చు అంట. సో ఇక్కడ చూసారా ఇన్ ద నెక్స్ట్ 6 months ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అంటే అనలిస్ట్ అంటున్నారు జియో ఫైనాన్స్ సర్వీసెస్ టు రీక్లెయిమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై లెవెల్ అండి. సో ఆల్ టైమ్ హై లెవెల్ కూడా ఈ స్టాక్ ఏమో క్రాస్ అవ్వచ్చు అని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. సో అయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద అప్డేట్ ఉండేది. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.